ఎఫ్ఎం బంగారా గారు ఇలా చెప్తున్నారు బాబా గురించి. పార్సీ సాంప్రదాయకురాలైన నా భార్య బాబాలను నమ్మదు, నేను మాత్రం నమ్ముతాను. 1956లో ఒక సాయిబాబా క్యాలెండర్ మా ఇంట్లో ఉండేది. ఒకరోజు అనాలోచితంగా ఆయనకు నమస్కరించి ఆయన గురించి ఏమీ తెలియకుండానే అలా ఎలా చేశానా అని ఆశ్చర్యపోయాను. ఇల్లు సర్దుతుండగా నా భార్యకు ఆ గది నుంచి, బిడ్డ నాకు మాల వెయ్యి, నీకు మేలు జరుగుతుంది అని వినిపించిందిట. ఆమె వెంటనే ఆ క్యాలెండర్కు మాల వేసింది. అప్పటి నుంచి దానిని పూజిస్తున్నాము. అప్పట్లో మేము ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాం. ఆమె మా కుటుంబ శ్రేయస్సు కోసం మాకు బాబు పుట్టాలని సాయిని ప్రార్థించింది. ఏడాదిలోగా మాకు బాబు పుట్టాడు. నా జీతం కూడా పెరిగి మంచి బ్యాంక్ ఆఫీసర్గా పేరు వచ్చింది. అలా మేము కోరుకున్నదల్లా జరిగేది. అవసర సమయంలో ఆయన సందేశం కూడా అందేది. నేను సాయి లీలలే కాకుండా నేను రాసిన కథలు, ఇతరులు రాసిన కథలు కూడా చదువుతాను. మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు పెడతాను, వినండి.